రాజధాని అమరావతిలోని సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ నిర్మాణ ప్రదేశంలోని ప్రజెంట్ నేను ఉన్నాను. నా వెనకాల కనపడేది జేఏడీ టవర్. ఈ టవర్ ఇతర టవర్స్తో పోల్చుకుంటే డయాగ్రిడ్ పనుల్లోని దూసుకుపోతుంది. ఇప్పటికే 2 లెవెల్స్ సంబంధించిన డయాగ్రిడ్ నిర్మాణం పూర్తి చేసుకుని 3వ లెవెల్ నిర్మాణానికి ఈ టవర్ సిద్ధమైంది. అంతేకాకుండా కోర్వాల్ నిర్మాణంలో కూడా మొదటి ఫ్లోర్ వరకు కూడా పైకి లేవటం జరిగింది. ఇంకా దాంతోపాటు మొదటి లెవెల్ డయాగ్రిడ్కి సంబంధించి కోర్ వాల్కి కనెక్ట్ చేసేందుకు ప్రస్తుతం బీమ్స్ అట్లాగే డక్ షీట్స్కి సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన స్లాబ్ నిర్మాణం చేపట్టేందుకు ప్రెజెంట్ నిర్మాణ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఇంకా నాన్ టవర్ ఏరియాలోని ఎమ్యూనిటీ బ్లాక్లకు సంబంధించిన నిర్మాణ పనులు ప్రజెంట్ బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. ఆ వర్క్ ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది, దాంతోపాటు టవర్ ఏరియాలో నిర్మాణ పనులు ప్రజెంట్ ఎలాంటి పనులు జరుగుతున్నాయి, ఏదో బయట కాకుండా లోపలికి వెళ్ళి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు నేను అందిస్తాను. అమరావతి నిర్మాణంలో సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ నిర్మాణంలో దుమ్ము దులుపుతున్నాయి. ఎందుకు దుమ్ము దులుపుతున్నాయి అనే పదాన్ని వాడుతున్నానంటే మొత్తం 5 టవర్స్ కూడా నిర్మాణంలో పోటీ పడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనకి కనబడుతూ ఉంది. 5 టవర్స్ కి సంబంధించిన నిర్మాణ సంస్థలు నిర్మాణానికి సంబంధించి పనులు ఎక్కడా వెనక్కి తగ్గకుండా మండు టెండలో భారీ వర్షాల్లో కూడా నిర్మాణ పనులు ఆపకుండా జరుగుతూ ఉన్నాయి. మొత్తం సెక్రటేరియట్ 5 టవర్స్ కోర్ క్యాపిటల్ ఏరియా సూపర్ బ్లాక్ ఈలోని మొత్తం 32 ఎకరాల్లోని నిర్మిస్తున్నారు. మనం మొత్తం 5 టవర్స్ సంబంధించిన నిర్మాణం చూసుకోవచ్చు. దేశంలోనే తొలిసారిగా సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ ను డయాగ్రిడ్ టెక్నాలజీతోని నిర్మిస్తున్నారు. డయాగ్రిడ్ టెక్నాలజీకి సంబంధించి 5 టవర్లలో కూడా ఆయా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇందులోని డయాగ్రిడ్ నిర్మాణంలో దూసుకుపోతున్న టవర్ జేఏడీ టవర్, అదే టవర్ 5. ఈ టవర్ను ఎన్సీసీ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. మిగతా 4 టవర్లతో పోలిస్తే జేఏడీ టవర్ మొత్తం 49 ఫ్లోర్లతోని నిర్మిస్తున్నారు. సీఎం కార్యాలయం కూడా ఇందులో ఉంటుండటంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టవర్ కి సంబంధించిన నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఎన్సీసీ నిర్మాణ సంస్థ ఈ టవర్ ను నిర్మిస్తుంటే డయాగ్రిడ్ కి సంబంధించిన స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం బీమా సంస్థ నిర్మిస్తుంది. ఈ టవర్ దగ్గరలోనే బీమాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసి డయాగ్రిడ్ కు నిర్మాణానికి కావలసిన స్టీల్ మొత్తం అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చేస్తూ వెనువెంటనే నిర్మాణ ప్రదేశానికి తీసుకొచ్చి ఎరెక్షన్ చేస్తూ ఉన్నారు. అందుకే డయాగ్రిడ్ నిర్మాణానికి సంబంధించి జేఏడీ టవర్ ముందు వరుసలో ఉంది. డయాగ్రిడ్కి సంబంధించిన ఫ్రేమ్స్ ఎలా ఉంటాయి, ఇందులో నోట్స్ కావచ్చు, బీమ్స్ కి సంబంధించిన ఎరెక్షన్ ఎలా ఉంటుంది, దాంతోపాటు బీమ్స్ పైన డక్ షీట్స్ ఎలా వేస్తారు, డయాగ్రిడ్ నోట్స్ నుంచి కోర్ వాల్ కి కనెక్షన్ చేసి స్లాబ్ ఎలా నిర్మిస్తారనేది కూడా స్పష్టంగా ప్రస్తుతం ఈ టవర్ నిర్మాణంలో మనకి కనబడుతూ ఉన్నాయి. లెవెల్ 1 ఇప్పటికే కాలమ్స్, నోట్స్, దాంతోపాటు బీమ్లకు సంబంధించిన నిర్మాణం కంప్లీట్ అవడం జరిగింది. ప్రస్తుతం బీమ్స్ మీద డక్ షీట్స్ వేస్తున్నారు. అది కూడా దాదాపు 70% కంప్లీట్ అవడం జరిగింది. మిగతా 30% కూడా డక్ షీట్స్ నిర్మించిన తర్వాత వారం 10 రోజుల్లోనే దీని మీద కాంక్రీట్ స్లాబ్ వేయబోతున్నారు. ఇక లెవెల్ 2 కి సంబంధించి మనం చూసినట్టయితే ఫ్రంట్ సైడ్ కి సంబంధించిన కాలమ్స్, అట్లాగే లెఫ్ట్ సైడ్ కి సంబంధించిన కాలమ్స్, బ్యాక్ సైడ్ కి సంబంధించిన కాలమ్స్ కి సంబంధించిన ఎరెక్షన్ కంప్లీట్ అవడం జరిగింది. ఇక రైట్ సైడ్ కి సంబంధించి కొంత భాగం వరకే కాలమ్స్ కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఇక నోట్స్ ఎరెక్షన్ పనులు కూడా స్పీడ్గా చేస్తూ ఉన్నారు. ఆ పైన 3rd లెవెల్ కి సంబంధించిన నిర్మాణాన్ని కూడా చేపడటానికి సిద్ధమవుతున్నారు. ప్రతి లెవెల్ కి సంబంధించి మనకి 32 కాలమ్స్ ఉంటాయి, 16 నోట్స్ ఉంటాయి. ఒక ఏ షేప్ ఏదైతే ఉందో మొత్తం డయాగ్రిడ్ అనేది డైమండ్ షేప్ లో ఉంటుంది. ఆ డైమండ్ షేప్ లోని మనకి హాఫ్ ఆఫ్ ద డైమండ్ ఏ షేప్ అనేది కాలమ్స్ చూసినట్టయితే మొత్తం 50 టన్నుల వరకు వెయిట్ ఉంటాయి. ఒక్కొక్క నోడు 19 టన్నుల వరకు వెయిట్ ఉంటుంది. ఇక కోర్వాల్కి సంబంధించిన నిర్మాణంలో కూడా జేఏడీ టవర్ ఇప్పటికే ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ను అమలు చేస్తున్న నేపథ్యంలోని 37 మీటర్ల హైట్ వరకు ప్రస్తుతం కోర్వాల్కి సంబంధించి నిర్మాణం పూర్తవటం జరిగింది. టవర్ మొత్తం 220 మీటర్లు ఉంటుంది. ప్రజెంట్ 37 మీటర్ల హైట్ వరకు కోర్వాల్కి సంబంధించిన నిర్మాణం పూర్తవటం జరిగింది. అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు ప్రస్తుతం కోర్వాల్ నిర్మాణంలో జేఏడీ టవర్ కు పూర్తవటం జరిగింది. ఇక జేఏడీ టవర్ కి సంబంధించిన ప్రిమిసెస్ లోనే ఎన్సీసీ సంస్థ నిర్మాణ
నిర్మాణానికి 2 ఎమ్యూనిటీ బ్లాక్స్లు అప్పచెప్పటం జరిగింది. ఈ 2 ఎమ్యూనిటీ బ్లాక్లకు సంబంధించిన నిర్మాణంలో కూడా ఫౌండేషన్ కంప్లీట్ చేసుకోవటం జరిగింది. ఆ పనులు మనం చూసుకోవచ్చు. ఇది జేడీ టవర్కి సంబంధించి టవర్ అట్లాగే నాన్ టవర్ ఏరియాలోని వర్క్స్. జేడీ టవర్ లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి నిర్మాణం ఎలా జరుగుతుంది, దాంతోపాటు ఇంటర్నల్గా వర్క్స్ ఏందో కూడా మీకు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే జేడీ టవరు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెక్రటేరియట్ టవర్స్. ప్రాజెక్ట్ నేము జేడీ టవరు. బిల్డప్ ఏరియా చూసినట్టయితే 17,03,433 ఎస్ఎఫ్టీతోని దీని నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. లోపలికి వెళ్ళి నిర్మాణానికి సంబంధించి కూడా వర్క్ ప్రోగ్రెస్ ఎలా జరుగుతుందో కూడా మీకు నేను వివరిస్తాను. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇందులో లోపలికి వచ్చిన తర్వాత మనకు కనపడుతుంది డయాగ్రిడ్ సంబంధించి టెక్నాలజీకి భాగంగా కీలకంగా ఉపయోగించే డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్స్. ప్రజెంట్ ఇప్పటికే ఒక లెవెల్ కాలమ్స్కి సంబంధించి కూడా నిర్మాణం కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ దీనికి సంబంధించిన వర్క్స్ సెకండ్ లెవెల్ వరకు కూడా ప్రజెంట్ జరుగుతున్నాయి. ఈ చుట్టుపక్కల ఏదైతే నేను నించున్న ప్రదేశం ఏదైతే ఉందో, నా చుట్టుపక్కల మొత్తం కూడా ఫస్ట్ లెవెల్కి సంబంధించి ఇప్పటికే కాలమ్స్ నోట్స్ అన్ని కూడా కంప్లీట్ అవడం జరిగింది. మొత్తం ఒక లెవెల్కి సంబంధించిన నోడ్ చూసినట్టయితే దాదాపు 32 నోడ్లు ఫిక్స్ చేస్తారు. దాని మీద మొదటి లెవెల్కి సంబంధించి అంటే ఒక లెవెల్కి సంబంధించి చూసినట్టయితే నోట్స్ మొత్తం 16 ఉంటాయి. అయితే ఒక్క షేపు మనకి ఏ షేప్ ఏదైతే ఉందో, ఈ ఏ షేప్ ఏదైతే ఉందో ఆ ఏ షేప్ చూసినట్టయితే ఒక్కొక్కటి దాదాపు 50 టన్నులు వెయిట్తో ఉంటుంది. ఎందుకంటే 2 కాలమ్స్ కనెక్ట్ చేస్తే ఏ షేప్ వస్తుంది, దాని మీద ఒక నోడ్ కనెక్ట్ చేస్తారు. ఆ నోడ్ కూడా మనం చూసుకోవచ్చు. ఆ నోడు ఒక్కొక్కటి దాదాపు 20 టన్నుల వరకు ఉంటుంది. ఆ నోడ్ మీద మరో 2 కాలమ్స్ వెళ్తాయి. ఆ పైన ఇంకొక నోడ్ వస్తుంది. అంటే ఓవరాల్గా ఒక ఏ షేప్ అనేది పూర్తి స్థాయిలోని అవ్వటానికి దాదాపు ఒక 10 నుంచి 20 రోజులు పైనే సమయం పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. అదే ఇక్కడ వర్క్ ప్రోగ్రెస్ సంబంధించి కూడా చాలా ఫాస్ట్గానే జిఐడి టవర్కి సంబంధించి కూడా నిర్మాణం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజెంట్ ఒక లెవెల్కి సంబంధించి నోట్స్ అట్లాగే దీనికి సంబంధించిన కాలమ్స్ ఫిక్సింగ్ ప్రక్రియ పూర్తయింది. సెకండ్ లెవెల్కి సంబంధించి కూడా వర్క్స్ చూసుకోవచ్చు. ఇప్పటికే నేను పైన చూపిస్తూ ఉన్నాను. సెకండ్ లెవెల్కి సంబంధించి ఇప్పటికే కాలమ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ పైన నోడ్ ఫిక్సింగ్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ నోడ్ పైన మనకు కనబడుతున్న నోడ్ ఏదైతే ఉందో దానికి మరి ఇంకో కాలం చేస్తారు. అంటే ఒక ఏ షేప్ చూసినట్టయితే ఏ షేప్కి కనెక్ట్ చేస్తూ ప్రధానంగా కోర్వాల్కి సంబంధించి దాదాపు 6 ఫ్లోర్ల వరకు కూడా ఈ డయాగ్రిడ్కి సంబంధించి కనెక్షన్తోని డైమండ్ షేప్తోని ప్రస్తుతం కోర్వాల్ 6 సంబంధించిన ఫ్లోర్ వరకు కూడా పైకి వెళ్తుంది. దానికి ఒక 6 ఫ్లోర్లు కనెక్ట్ అవుతాయి. ఒక డైమండ్ షేప్కి హాఫ్ ఆఫ్ ది డైమండ్ చూసినట్టయితే 3 ఫ్లోర్లు కనెక్ట్ అవుతాయి. అయితే ఇప్పుడు నేను మీకు కోర్వాల్కి సంబంధించిన డయాగ్రిడ్కి ఎలా కనెక్ట్ చేస్తారనేది కూడా నేను వివరిస్తాను. ఇక్కడ నేను లోపలికి రావడం జరిగింది. ఇప్పటికే కొంత భాగం వరకు ఇప్పటికే బీమ్స్ వేసుకొని దాని మీద డక్ షీట్స్ కూడా వేసుకున్నారు. ఎందుకంటే ఇందాక నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇవన్నీ కూడా కాలమ్స్కి సంబంధించి ప్రస్తుతం నోడ్లు కనెక్ట్ చేస్తారు. నోడ్లు కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో మనకి కొన్ని లైన్స్ కనబడుతున్నాయి. ఏదైతే ఉందో స్టీల్కి సంబంధించిన లైన్స్ కనబడుతున్నాయి. వీటినే మనం బీమ్స్ అంటాము. ఈ బీమ్స్ని ప్రజెంట్ కోర్వాల్కి కనెక్ట్ చేశారు. ఈ కోర్వాల్కి ప్రజెంట్ కనెక్షన్ చూసుకోవచ్చు. ఇప్పటికే కోర్వాల్కి కనెక్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ కోర్వాల్కి కనెక్ట్ చేసిన తర్వాత దాని మీద డక్ షీట్స్ వేస్తున్నారు. పైన మనకి స్పష్టంగా కనబడుతుంది. అవన్నీ కూడా మధ్యలో కనిపించేది డక్ షీట్స్, ఒక లైన్తో మనకు కనిపించేది బీమ్స్. దాని మీద డక్ షీట్స్ వేసుకుంటారు. డక్ షీట్స్ వేసుకున్న తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో ఐరన్కి సంబంధించిన స్టీల్ ఫిక్సింగ్ కంప్లీట్ చేస్తారు. స్టీల్ ఫిక్సింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దాని మీద కాంక్రీట్ వేస్తారు. దీంతో ఒక లెవెల్కి సంబంధించిన కోర్వాల్ టు డయాగ్రిడ్ కనెక్షన్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వేరే లెవెల్ అంటే నెక్స్ట్ ఏ షేప్కి సంబంధించి కూడా ఇదే తరహాలోనే మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం కూడా నిర్మాణం కూడా చేపడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కోర్వాల్కి సంబంధించిన నిర్మాణం ఎంతవరకు వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రజెంట్ మనం లోపల చూసుకోవచ్చు. ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ను ప్రజెంట్ ఈ జిఐడి టవర్కు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజెంట్ నాకున్న సమాచారం ప్రకారం 37 మీటర్ల హైట్ వరకు ప్రస్తుతం కోర్వాల్ పైకి లేవటం జరిగింది. 37 మీటర్ల కోర్వాల్ పైకి లేచిన నేపథ్యంలో
నేపథ్యంలోని ఆ తర్వాత ఎందుకంటే మొత్తం ఈ టవర్ మొత్తం 49 ఫ్లోర్స్తో ఉన్న నేపథ్యంలోని 220 మీటర్ల వరకు ఈ టవర్ ఉంటుంది. ఇప్పుడున్న ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్తో కోల్వార్కి సంబంధించిన నిర్మాణం దాదాపు 37 మీటర్ల వరకు కూడా పెగిలిచ్చినాయి. అంటే ప్రజెంట్ ఉన్న లెవెల్ 1 వరకు ప్రజెంట్ ఈ కోల్వార్ వెళ్ళటం జరిగింది. ప్రస్తుతం డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్స్ కావచ్చు వీటినన్నిటి కూడా నిర్మాణం కూడా అంతే స్పీడ్లో కొనసాగిస్తున్నారు. ఇక కొంత భాగంతో ఇప్పటికే దాదాపు ఒక లెవెల్కి సంబంధించిన దాంట్లోని మొత్తం భాగానికి సంబంధించి ఇప్పటికే కింద భాగానికి సంబంధించి మొత్తం కూడా ఇప్పటికే బీమ్స్కి సంబంధించిన ఫిక్సింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఇక్కడ నేను ఈ ముందుకు కూడా వెళ్ళి నేను చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద టవర్, బ్యాక్ సైడ్ ఆఫ్ టవర్ వైపు కూడా వెళ్దాము. ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ ద టవర్లో కూడా మనం చూసినట్టయితే ఇప్పటికే బీమ్స్ అన్నీ కూడా వేసుకొని మిడిల్ తప్పితే దాదాపు అన్నీ కూడా డక్ షీట్స్ అన్నీ కూడా దానికి సంబంధించిన వేసుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. దాని మీద త్వరలోనే నాకున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో కూడా దీని మీద స్లాబ్ను నిర్మించబోతున్నారు. ఆ స్లాబ్ నిర్మాణం ఎలా జరుగుతుందని కూడా అప్పట్లో స్లాబ్ జరిగే సమయంలో నేను డీటెయిల్గా వివరిస్తాను. ఇది దీనికి సంబంధించిన కోర్ వాల్, దాంతోపాటు డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్స్ ఫిక్సింగ్ ఎలా జరుగుతుంది, లోపల ఇంటర్నల్గా వర్క్ ఏం జరుగుతుంది. అయితే అంతేకాకుండా కోర్ వాల్ అనేది మెయిన్గా మనం చూసినట్టయితే కోర్ వాల్కి సంబంధించి పూర్తి స్థాయిలోని వాష్రూమ్స్తో పాటు మొత్తం 14 లిఫ్ట్లు వస్తాయి. ఇందులోని 11 లిఫ్ట్ల వరకు జనరల్గా వాడే లిఫ్ట్లు, 3 లిఫ్ట్లు విఐపి లిఫ్ట్లు, ఇవన్నీ కూడా ఇందులో ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ లోపలికి చూసినట్టయితే ఇవన్నీ కూడా లోపల కోర్ వాల్ లోపలికి వెళ్దాము. కోర్ వాల్ లోపలికి వెళ్ళంగానే ఇవన్నీ కూడా లిఫ్ట్స్, దాంతోపాటు వాష్రూమ్స్ కోసం ఉపయోగించడానికి ఈ కోర్ వాల్ని ప్రధానంగా ప్రతి బిల్డింగ్కి సంబంధించి ప్రజెంట్ డిజైన్ చేయడం జరిగింది. ఈ లోపల మొత్తం ఇవన్నీ కూడా మనకి లిఫ్ట్స్ ఉంటాయి. దాదాపు 14 లిఫ్ట్లు ఇందులో ఉంటాయి. బ్యాక్ సైడ్కి సంబంధించి స్టేర్ కేస్ వస్తుంది. మనం బ్యాక్ సైడ్ ప్రాంతంలో ఉన్నాం. ఈ బ్యాక్ సైడ్ ప్రాంతంలో స్టేర్ కేస్తో పాటు ఇతర లిఫ్ట్లను కూడా కనెక్ట్ చేస్తారు. అయితే ఆఫీస్ స్పేస్ అనేది ఎక్కడ వస్తుంది, ఆఫీస్ స్పేస్ సంబంధించి కూడా డిజైన్ ఎలా ఉంటుంది, ఆఫీస్ స్పేస్ ఎలా వస్తుంది నేను మీకు చెప్తాను. నేను నించున్న ప్రదేశం ఏంటో కోర్ వాల్ చుట్టూతో ఉన్న మొత్తం కూడా ఆఫీస్ స్పేస్. ఈ ఆఫీస్ స్పేస్ దాదాపు 1700 స్క్వేర్ మీటర్ల వరకు కూడా ప్రతి ఫ్లోర్కి సంబంధించి ఆఫీస్ సంబంధించిన స్పేస్ కోసం వదలటం జరిగింది. ఈ కోర్వాల్ వరకు వాష్రూమ్స్తో పాటు ప్రధానంగా లిఫ్ట్, స్టేర్ కేస్ మాత్రం ఉపయోగిస్తే మిగతా ప్రదేశం మొత్తం కూడా ఆఫీస్ స్పేస్ కోసం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఫీట్ వరకు ఉన్నాయి. ఒక భాగం వరకు 40 నుంచి 40 అడుగుల వరకు ఉంటే కొంత భాగం వరకు 20 మీటర్లు, ఇలా చుట్టుపక్కల మొత్తం కూడా ఆఫీస్ స్పేస్ కోసం ఉపయోగిస్తున్నారు. ఇదే తరహాలోనే మొత్తం ఈ బిల్డింగ్కి సంబంధించి కూడా నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు. ఎందుకంటే జేడీ టవర్ను స్పష్టంగా మీకు చూపిస్తానికి, ఎందుకంటే డయాగ్రిడ్ టెక్నాలజీ ద్వారా ఈ బిల్డింగ్ నిర్మాణం ఎలా జరుగుతుంది, కోర్ వాల్ ఎలా నిర్మిస్తారు, దాన్ని ఎలా కనెక్ట్ చేస్తారు, ఎలాంటి స్పేసెస్ దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది, దాంతోపాటు ఆఫీస్ స్పేస్ ఎంత వస్తుందనే దానిపై కూడా మీకు కరెక్ట్గా అంటే అర్థం అవటానికి ప్రస్తుతం జేఏడి టవర్ మనకి స్పష్టంగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇందులో వర్క్ ప్రోగ్రెస్ సంబంధించి లోపల ఇంటర్నల్గా 2 సమాంతరంగా జరుగుతున్న నేపథ్యంలోని మనం వివరిస్తానికి కూడా ఈజీగా ఉండటానికి ప్రస్తుతం నేను లోపలికి వచ్చి ఈ వీడియోని చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు డయాగ్రిడ్కి సంబంధించిన వర్క్స్, దాంతోపాటు కోర్ వర్క్స్ 2 కూడా సమాంతరంగా 2 కూడా పైకి తీసుకువెళ్తూ దానికి సంబంధించిన నిర్మాణం చేస్తూ వాటి కనెక్ట్ చేస్తున్న వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఇంటర్నల్గా జేడీ టవర్కి సంబంధించి వర్క్స్ ఈ విధంగా జరుగుతున్నాయి. 2 కూడా కోర్ వాల్తో పాటు మరోపక్క డయాగ్రిడ్కి సంబంధించిన కాలంలు, నోట్స్, బీమ్స్కి సంబంధించిన వర్క్స్ కూడా సమాంతరంగా నిర్మాణ పనులు జరుగుతున్న పరిస్థితి లోపల మనకి ఈ విధంగా కనబడుతుంది. ప్రజెంట్ నేను గ్యాట్ టవర్ లోపలికి రావడం జరిగింది. జేడీ టవర్కి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ దగ్గరలో చూసుకోవచ్చు. ఏ టవర్కి లేని విధంగా డయాగ్రిడ్ టెక్నాలజీతోని ప్రస్తుతం గ్యాట్ టవర్ దూసుకుపోతుంది. ఇటు టవర్ ఏరియాలోని ఇటు కోర్ వాల్ తో పాటు సమాంతరంగా డయాగ్రిడ్ కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. ఇంకా నాన్ టవర్ ఏరియాలో కూడా మనం చూసుకోవచ్చు. ఈ ప్రిమిసెస్ ఏదైతుందో జేడీ టవర్కి సంబంధించి ప్రిమిసెస్లోని ఎన్సీసీ నిర్మాణ సంస్థకు 2 ఎమ్యూనిటీ బ్లాక్స్ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. ఇందులోని 2 కూడా ప్రస్తుతం బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. ఆ పనులు కూడా స్పీడ్గా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం డయాగ్రిడ్తో పాటు కోర్ వాల్కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎలా జరుగుతుందనే దానిపై కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మనతో పాటు కొలియర్స్ సంస్థ ఏదైతే ఉందో జేడీ టవర్కి సంబంధించి ఎన్సీసీ నిర్మాణ సంస్థగా ఉంటే కొలియర్స్ అనేది ప్రస్తుతం పిఎంసీగా ఉంది. ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి మొత్తం కన్సల్టెన్సీ చూసుకుంటుంది. ఎందుకంటే ప్రధానంగా జేడీ టవర్
టవర్కి సంబంధించిన నిర్మాణం ఎలా జరుగుతుంది, దానికి సంబంధించి క్వాలిటీతో జరుగుతున్నది కూడా పూర్తిగా పర్యవేక్షణ ఈ సంస్థ చేస్తుంది. ఈ సంస్థ నుంచి ప్రస్తుతం మనతో పాటు కొలియర్స్ నుంచి రవికుమార్ గారు ఉన్నారు. పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి మనకు కనపడుతుంది ఏ టవర్కి లేని విధంగా డయాగ్రిడ్తోని చాలా స్పీడ్తో వర్క్ జరుగుతుంది. అసలు డయాగ్రిడ్ అంటే ప్రజెంట్ ఏమని చెప్తారు, దాంతోపాటు ప్రస్తుతం వర్క్ స్టేటస్కి సంబంధించిన డయాగ్రిడ్ ఎంతవరకు ఉంది? ఇప్పటి వరకు అయితే మనము ఈ 5 ఐటానిక్ టవర్లోకి వెళ్ళా జిఐడి టవర్ డయాగ్రిడ్లో ముందంజలో ఉంది. ఈ డయాగ్రిడ్ అనేది ఇండియాలోనే ఫస్ట్ టైం, మీకు తెలుసు, ఫస్ట్ టైం వచ్చినటువంటి సిస్టమ్ ఇది. ఇది ఏ లోడ్ అనేది కోర్ వాల్ లేకుండా 45 ఫీట్తో డయాగ్రిడ్ స్ట్రక్చరల్ ఫ్రేమ్ లేపుకుంటూ కార్పెట్ ఏరియాని క్రియేట్ చేసేది. మనం డైమండ్ షేప్లోకి ఇంకో నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 15 కల్లా ఫస్ట్ డైమండ్కి చేయడానికి కమిట్మెంట్ ఇచ్చారు ఎన్సీసీ వాళ్ళు. ఇందులోని ప్రజెంట్ ఒక్క డైమండ్ షేప్ అనేది ఏ ఫ్లోర్ వరకు వెళ్తుంది? L4 లెవెల్. అంటే ఒక డైమండ్ షేప్కి ఎన్ని ఫ్లోర్లు వస్తుంది? 6 ఫ్లోర్స్. అసలు ఒక డైమండ్ చెప్పండి, ఒకసారి డైమండ్ గురించి చెప్పండి. ఒక డైమండ్ అంటే కింద నుంచి ఒక నోడ్ కలిపి వెళ్తుంది. మొత్తం ఒక డైమండ్ షేప్కి 6 ఫ్లోర్స్ వస్తాయండి. ఇందులోని ఒక డైమండ్ షేప్ అంటే ఎన్ని నోట్స్? కాలమ్స్ వచ్చేసి 4 కాలమ్స్ వస్తాయి. కింద 2 ఇలా వస్తాయి, పైన 2 ఇలా వస్తాయి. అది ఒక డైమండ్ షేప్ అవుతుంది. అంటే ప్రజెంట్ వర్క్ స్టేటస్ ఏముందంటారు ఇప్పుడు కోర్వాల్కి సంబంధించి, కాలమ్కి సంబంధించి? కోర్వాల్కి వచ్చేసి ఆల్మోస్ట్ L1కి వచ్చేసామండి. ఇప్పుడు ఈ డైమండ్ షేప్లోకి వచ్చేసరికి 4 ఫ్లోర్లు వస్తాయి. L4కి వచ్చేస్తాము. ఈ ఫ్లోర్ బీమ్ కూడా పెట్టేస్తున్నాము. డెక్ షీట్ కూడా లేయింగ్ చేస్తున్నాండి ఆల్రెడీ L0 లెవెల్కి, పోడియం స్లాబ్ లెవెల్కి డెక్ షీట్ కూడా లేయింగ్ జరుగుతూ ఉందండి. ఇప్పుడు ప్రజెంట్గా ఒక డయాగ్రిడ్ టెక్నాలజీకి ఎటువంటి ఎక్విప్మెంట్ మనం వాడతాము, వాటి గురించి ఒకసారి? డయాగ్రిడ్ అంటే ఫస్ట్ కాలమ్స్ పెట్టుకుంటామండి. కాలమ్స్ పెట్టిన తర్వాత నోట్స్ పెడతాము. నోట్స్ నుంచి కనెక్టింగ్ స్లాబ్ పెరిపెరల్ బీమ్ అవుట్ వేసుకుంటాం, కనెక్టింగ్ బీమ్ అవుట్ వేసుకుంటాము. దాని నుంచి కోర్ వాల్కి 4 బ్లీమ్స్ కూడా వేస్తామండి. 4 బ్లీమ్స్ వేస్తాం. దానిపైన మళ్ళీ కాలమ్స్ లేపుతాము, మళ్ళీ అక్కడ నోట్ పెడతాము. అలాగే డైమండ్ షేప్ ఇలా వస్తూ ఉంటుంది. కోర్ వాల్కి సంబంధించి ఎలా రేపు ఫ్యూచర్లోని ఏ పర్పస్లోని కోర్ వాల్ నిర్మాణం చేస్తున్నాము, ఆఫీస్ స్పేస్ ఎలా వస్తుంది, మొత్తం ఆఫీస్ స్పేస్ ఎంత స్క్వేర్ మీటర్తోని ఒక్కొక్క ఫ్లోర్కి ఉంటుంది? కోర్ వాల్లో వచ్చేసరికి ఆ విఐపి లిఫ్ట్లు కానీ ట్విన్ లిఫ్ట్స్ కానీ మొత్తం 14 లిఫ్ట్స్ వస్తాయండి. అలాగే ఏహెచ్ రూమ్స్ వస్తాయి, విఐపి టాయిలెట్స్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయండి. కోర్ వాల్ తర్వాత మనకి కార్పెట్ ఏరియా వస్తుంది. కార్పెట్ ఏరియా అప్రాక్సిమేట్లీ 1604 స్క్వేర్ మీటర్స్ వస్తుంది, 4 సైడ్స్. ఆ వెస్ట్ సైడ్ ఏదైతే ఉందో దాని అప్పుడు మాత్రం మనము స్టేర్ కేస్ కింద వాడుకుంటున్నాము. 3 ఏరియాస్ కార్పెట్ ఏరియా వస్తుంది. అంటే మనకి చెప్తున్న ప్రకారం చూసినట్టయితే మీకు కనబడుతున్న కోర్ వాల్ అనేది ఓన్లీ పర్పస్ ఆఫ్ లిఫ్ట్స్ అండ్ వాష్రూమ్స్ వరకే ఉంటుంది. మనకి చుట్టుపక్కల కనిపించే ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ మొత్తం ఆఫీస్ ఏరియా. దాదాపు 1604 మీటర్ల వరకు ఆఫీస్ స్పేస్ చుట్టుపక్కల ఉంటుంది. అంటే ఒక్కొక్క ఫ్లోర్కి ఇన్ని మీటర్కి సంబంధించిన ఆఫీస్ స్పేస్ ఉంటుంది అనేది కూడా స్పష్టంగా మనకు చెప్తున్నారు. అంటే ఈ క్వాలిటీ పరంగా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు ప్రాజెక్ట్ మేనేజింగ్ కన్సల్టెన్సీ నేపథ్యంలోని క్వాలిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎందుకంటే దేశంలోనే ఇంత భారీ టవర్ను డయాగ్రిడ్ టెక్నాలజీతో ఇప్పుడు అమరావతిలోని నిర్మిస్తున్న నేపథ్యంలోని క్వాలిటీ పరంగా ఎలాంటి మీరు జాగ్రత్తలతో పాటు వాటి గురించి మానిటరింగ్ ఎలా చేస్తారు? యాజ్ పర్ కోడ్స్ ప్రకారంగానే క్వాలిటీ వెళ్తున్నామండి. ఏ టాలరెన్స్ లేకుండా 100% క్వాలిటీకి వెళ్తున్నాము. మన కోర్ వాల్లో కూడా 100% క్వాలిటీగా వెళ్తున్నామండి. యాజ్ పర్ రిక్వైర్డ్, యాజ్ పర్ స్టాండర్డ్స్. ఇది జేఏడి టవర్కి సంబంధించిన ప్రజెంట్ వర్క్ ప్రోగ్రెస్. ఖచ్చితంగా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే జేఏడి టవర్లోని కీలకంగా డయాగ్రిడ్ టెక్నాలజీ సంబంధించి కూడా వర్క్ ప్రోగ్రెస్లో దూసుకుపోతున్న నేపథ్యంలోని అసలు డయాగ్రిడ్ టెక్నాలజీ ఏంటి, డయాగ్రిడ్ టెక్నాలజీని కోర్వాల్కి ఎలా కనెక్ట్ చేస్తారు, ఆ తర్వాత నిర్మాణం ఏ విధంగా వేగంగా ముందుకు జరుగుతుంది అనేది కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో వివరించాను. అయితే మరో వారం 10 రోజుల్లోని తొలి కాంక్రీట్ సంబంధించి స్లాబ్ నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇప్పటికే ఒక లెవెల్కి సంబంధించి ఇప్పటికే డయాగ్రిడ్కి సంబంధించిన కాలంలు నోడ్లన్నీ కూడా కనెక్ట్ చేసిన నేపథ్యంలోనే దాన్ని బీమ్స్ ద్వారా కోర్వాల్కి ఇప్పటికే స్లాబ్ నిర్మాణం చేపించేందుకు ఇప్పటికే కొంత భాగం వరకు డక్ షీట్లు కూడా నిర్మించుతున్నారు. మొత్తం డక్ షీట్స్ అన్ని కూడా పూర్తయిన తర్వాత మరో వారం 10 రోజుల్లోని కాంక్రీట్ ను కూడా వేయబోతున్నారు. దానికి సంబంధించి ఎలా చేస్తారు, ఎలా నిర్మించబోతున్నారు కూడా డీటెయిల్ గా మరో వీడియోని వివరిస్తాను. ఇది జిఏడి టవర్ కి సంబంధించి కూడా ప్రజెంట్ లేటెస్ట్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్రోగ్రెస్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24/7 అమరావతి.